మన బిడ్డలకి ఏదైనా కొంచెం జ్వరం వచ్చినా తట్టుకోలేకపోతుంటాం. నీరసముగా ఉండి కదలలేకుండా ఓ మూలన పడినా కూర్చున్నా మాట్లాడలేకపోయినా వేదన పడతాం. వైద్యుల వద్దకు తీసుకువెళ్తాం, భుజాల మీద వేసుకొని. ఎందరో తల్లులు తమ బిడ్డలను ఆసుపత్రులు తీసుకుని వెళతారు. కారణం, వారు బరువును కోరు బిడ్డను మోయటం. వారికి ఉన్నదంతా ఖర్చు చేసైనా బిడ్డల్ని బాగు చేసుకోవాలని వెళుతుంటారు. అలాగే దేవుని మందిరానికి వచ్చి, దేవా తండ్రి నా కొడుకుని కాపాడు, నా కూతుర్ని కాపాడు అని కన్నీళ్లతో ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. పుట్టినప్పటి నుండి మాత్రమే కాదు, స్త్రీ గర్భము ధరించినప్పటి నుండి తనలో ఉన్నటువంటి బిడ్డపై ప్రేమను పెంచుకొని, పుట్టిన తర్వాత ప్రక్కలో వేసుకొని చూచుకుంటూ మురుసుకుంటూ తన ప్రేమను వెల్లడి చేస్తుంది. తల్లులుగా మీ అందరికీ తెలుసు, మనమందరము ఎరుగుదు మన బిడ్డలను ఎలాగూ పెంచుకుంటున్నామో. వారు బాల్యములో ఉండగా మాత్రమే కాదు, మనము జీవించినంత కాలము మన బిడ్డల మీద మనకున్న ప్రేమ ఎంత గొప్పది. ప్రేమ లేనివాడు కఠినమైన శిల కంటే కఠినమైనటువంటి హృదయము కలిగిన వాడు. ప్రేమ అంటేనే దేవుడు, దేవుడు అంటేనే ప్రేమ. ఒక రీతిగా దేవుడు మనలో ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమగా ఉన్నాడు. గనుకనే దేవునిలో ఉన్న ప్రేమను మనలో, తల్లిదండ్రులలో, అన్నదమ్ములలో, అక్క చెల్లెండ్రులలో, రక్త బంధువులలో, స్నేహితులలో దేవుడు పెట్టినాడు. గనుక ఈ ప్రేమ బంధము మరణాన్ని కోరదు. ప్రేమ బంధము కళ్ళ ముందు అమితముగా మనము ప్రేమించుచున్న బిడ్డల మరణమును కోరదు. గనుక ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేయాలని రేయి మొదటి జామునే లేచి నీ బిడ్డల కొరకు నీ వంగలార్చాలని విలాప వాక్యముల గ్రంథములలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి ద్వారా దేవుడు వ్రాయించినాడు.